హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకనింగ్' వరల్డ్ వైడ్‌గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న 'మిషన్ ఇంపాసిబుల్' ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ఈ మూవీ ఎయిత్ మూవీగా చెప్పొచ్చు. 'ది ఫైనల్ రెకనింగ్' 2023లో వచ్చిన 'డెడ్ రెకనింగ్ పార్ట్ 1కు కొనసాగింపుగా వచ్చింది. మరి ఈ మూవీ చూడాలంటే ఆ మూవీ చూడకున్నా ఏం పర్వాలేదు, చూడొచ్చు. మరి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో చూసే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, సింపుల్‌గా చెప్పాలంటే ప్రపంచంలోని న్యూక్లియర్ శక్తిని నియంత్రించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ది ఎంటిటీని సొంతం చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి వాళ్ళ నుండి ప్రపంచాన్ని రక్షించడానికి ఏజెంట్ లూథర్ హంట్ అలియాస్ టామ్ క్రూజ్ ఏం చేశాడు? ప్రపంచాన్ని రక్షించాడా లేదా అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్ సీక్వెన్సెస్ అంతగా ఎక్కువగా లేవనే చెప్పాలి. మధ్యలో వచ్చే సబ్‌మెరైన్ సీన్ మూవీకే హైలైట్‌గా చెప్పొచ్చు. ఇంకా క్లైమాక్స్ హైలైట్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా డ్రామాగా సాగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుండి యాక్షన్ సీన్స్‌తో చాలా బావుంటుందని చెప్పొచ్చు. హీరో ఫ్రెండ్ చనిపోయే సీన్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. సముద్ర గర్భంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొనేందుకు హీరో చేసే పోరాటం వావ్ అనిపిస్తుంది. ఆ విజువల్స్ ఎక్స్ట్రార్డినరీ అని చెప్పొచ్చు. కథలపరంగా టామ్ క్రూజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వయసులో కూడా తన రియల్ స్టంట్స్‌తో అదరగొట్టాడని చెప్పొచ్చు. ఇక మిగతా అందరూ వాళ్ళ వాళ్ళ రోల్‌లో బానే చేశారు. మూవీ టెక్నికల్‌గా హైగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ముఖ్యంగా అండర్ వరల్డ్ వాటర్ సీక్వెన్సెస్, ఫ్లైట్ సీక్వెన్సెస్ హైలైట్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా వావ్ అనేలా ఉంది. ఫైనల్‌గా మూవీ కొంచెం లెంతీగా ఉన్న బావుంది భయ్యా. మీరు కూడా చూసేయండి. డోంట్ మిస్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.